చేసినటువంటి మారీష్ గారికి, వారి కుటుంబానికి, మాతోటి వచ్చి అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేసినటువంటి రవి గారికి, రమేష్ గారికి, నాసరి గారికి, చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మన యొక్క 2 సంవత్సరాల సిలబస్ ప్రకారంగా ఈ 2 సంవత్సరాల బైబిల్ తరగతి క్లాసులలో ఈరోజు మనము మరొక పాఠాన్ని నేర్చుకుంటాం. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ 2 దినాల క్లాసుల్లో కాలేజీ లేక స్కూలు అని అంటే కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరని భావించాలి? వీళ్ళందరూ కూడా, మీరందరూ కూడా విద్యార్థులే, స్టూడెంట్సే. లోక సంబంధంగా విద్యార్థులంటే 1వ తరగతి చదువుకునే వాళ్ళు, 5వ తరగతి చదువుకునే వాళ్ళు, 10వ తరగతి చదువుకునే వాళ్ళు అనుకుంటారు. బైబిల్ దగ్గర మంచి చెడు వివేచించేటువంటి జ్ఞానం వచ్చినది మొదలుకొని 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినా దేవుని చిత్తం అయితే అప్పటి వరకు దేవుని వాక్యం దగ్గర అందరు ఎవరో తెలుసా? అందరూ కూడా విద్యార్థులే. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలలో సమస్త జనులను నాకు వీరేమన్నాడు? శిష్యులుగా చేయుడి. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. కనుక ఈ రాత్రి వాతావరణం చల్లగా ఉన్న, వర్షమైనా ఈ స్థలానికి మీరందరూ కూడా అందుకే వచ్చారా? ఎందుకు అందుకే వచ్చారా అంటే ఎందుకు వచ్చామనే మాట వినలేని పరిస్థితుల్లో ఉన్నారు కొందరు. అందుకే వచ్చారంటే ఎందుకు వచ్చామో మాకు తెలియదు. చాలాసార్లు ఒక జోక్ చెప్తూ ఉంటారు. ఒకడు గబగబా బస్సు వెళ్తుంటే అడ్డంగా వచ్చి చెయ్యి బస్సు ఆపాడంట. సరే బస్సు ఇక్కడ కండక్టర్ గారు అన్నాడు. కండక్టర్ గారు బస్సు ఎక్కగానే కూర్చున్న తర్వాత ఏ ఊరు వెళ్తావు అన్నాడట. అనగానే ఆ ఎక్కిన అతను సత్తుపల్లి వెళ్ళానన్నాడంట. ఈయన అన్నాడంట, ఇది సత్తుపల్లి వెళ్ళే బస్సు కాదు, విస్సన్నపేట వెళ్ళే బస్సు అన్నాడంట. సరే విస్సన్నపేటకే టికెట్ ఇమ్మన్నాడంట. అదేంటి సత్తుపల్లి వెళ్తానన్నావు కదా అంటే, సత్తుపల్లి వెళ్ళి చేసే పని ఏముంది, విస్సన్నపేట వెళ్ళి చేయలేని పని ఏముంది, ఏదో ఒకటి చేయమన్నాడంట. అలాగే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ఎలా వచ్చారు దేవుని మందిరానికి? దేవుని మాటలు వినటానికేనా? ఎక్కడైతే కూర్చునేదే కదా, 10 దాకా ఎలాగ నిద్ర రాదు కదా, ఫ్యాన్లన్నా తిరుగుతూ ఉంటాయి కదా అనే ఆలోచనతో వచ్చామా? అది దేవుని దృష్టిలో మహాపాపం తెలుసా. ఇక్కడ మీరు దేవుని మాటలు వినటానికి వచ్చారంటే, విద్యార్థులుగా మీరు సిద్ధపడ్డారంటే, సిద్ధపడిన మీరు నిజముగా దేవుని పిల్లలుగా, వాక్యము నేర్చుకునే వాళ్ళుగా మీ హృదయాన్ని, మీ చెవులను దేవుని వాక్యము మీద మాత్రమే ఉంచాలి. పిల్లలు మాట్లాడుకున్నా ఆ మాటలు మీకు వినపడకూడదు. కొత్త వాళ్ళు ఎవరైనా కూర్చున్నా వాళ్ళ వైపు మీరు చూడకూడదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మీ ధ్యాస ఉంటుందో, దేవుని వాక్యం మీద మీ దృష్టి ఉంటుందో, అప్పుడు దేవుడు మీ హృదయంలో ప్రవేశిస్తాడు. దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటుంది. దేవుడు మీలో ఉంటాడు. దేవుడు మీలో ఉంటే అపవాది సంబంధమైన తంత్రాలు, అపవాది సంబంధమైన శోధనలు కూడా మీలో నుంచి వెళ్ళిపోతాయి. చీకటి వెళ్ళాలంటే వెలుగు రావాలి. వెలుగు రావాలి అంటే హృదయపూర్వకముగా వాక్యమే వెలుగు కనుక ఆ వాక్యాన్ని సంపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వారుగా మీరు వినాలని ప్రభువు పేరట నేను తెలియపరుస్తున్నాను. అలా వినేటువంటి వాటిలో ఈ తరగతిలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే ఆత్మఫలములు అనేటువంటి పాఠాలను నేర్చుకుంటాం. ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ఆత్మఫలాలు గురించి నేర్చుకోవాలి అంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అనేది ఎవరో మనకు అర్థమవ్వాలి అంటే, 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనగా ఆత్మస్వరూపి ఎవరంటే దేవుడు. 2వది, దేవుడు మనుషులను ఎవరి పోలికతో చేశాడు?
ఆదికాండం 1:26 తన స్వరూపమందు తన పోలుకు చొప్పున చేశాడు. అంటే ఇక్కడ కూర్చున్న మనం బైబిల్ ప్రకారంగా యథార్థంగా కూడా 2 భాగాలు, 1 శరీరం, 2 ఆత్మ. ఈ రెండిట్లో మనం ఎవరో తెలుసా? మనం ఎవరై ఉంటాం? అప్పుడప్పుడు మా ఇంట్లో అద్దంలో చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది నాకు. మా భార్యను చూసి, పిల్లలను చూసి. నాది ఎక్కడో భీమవరం, నేనేం గుడివాడ వచ్చా, గుడివాడలో అమ్మాయిని వివాహం చేసుకున్నా, గుడివాడలోనే పిల్లలు ఉన్నారు నాకు. వీళ్ళందరిని చూసి అసలు వీళ్ళందరూ నాకు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఎక్కడ వాడిని, ఇక్కడికి ఎలా వచ్చాను, నేనంటే ఎవరు? అద్దంలో కనపడేటువంటి ఆ శరీరం అనేది నేను కాదు. అది ఎవరంటే ఒక ఇల్లు, ఒక గుడారం మాత్రమే. దాని లోపల ఒకటి ఉంది, అది మీరు. అదేంటో తెలుసా? ఆత్మ. ఆ ఆత్మకు చావు లేదు. కనుక దేవుడు ఏం కోరుకున్నాడంటే శరీర సంబంధంగా ఫలించడం కంటే ముందు ఆత్మీయ ఫలాలు మీలో ఉండాలంటాడు. ఇవి ఎక్కడుంటాయి? హృదయంలో ఫలించేటువంటి ఫలాలు. ఆత్మ అంటే నిజమైనటువంటి నీవు, ఆత్మస్వరూపమైన దేవుని ప్రతిరూపమైన నీవు. కనుక ఆత్మస్వరూపమైన నీవు ఫలాలు ఫలించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే ఆత్మ అంటే మనం అనుకున్నాం, ఫలాలు అంటే భౌతికంగా సీతాఫలాలు ఉంటాయి, ద్రాక్ష పళ్ళు ఉంటాయి. మనం తినే ప్రతి పండును కూడా ఫలాలని అంటాం. ఇలా చెట్లు కాసే ఫలాలు కాకుండా దేవుడు మనుషులకు ప్రత్యేకించి ఆశీర్వదించేటువంటి ఫలాలు కొన్ని ఉంటాయి. బైబిల్లో దేవుడు మొట్టమొదట ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఫలము. దేవుడు మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? బైబిల్లో దేవుడు మొదటిచ్చిన ఆశీర్వాదం ఆదికాండములో 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 28వ వచనంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని? మీరు ఫలించి అన్నాడు. ఇక్కడ ఏమన్నా? అక్కడ మీకు ఫలాలు కలగాలన్నాడు. ఎవరు? చెట్లు కాసే వాటిని ఫలం అంటాం. కానీ దేవుడు అక్కడ మొట్టమొదట ఆదామును తయారు చేశాడు పురుషుడుగా, అవ్వను తయారు చేశాడు స్త్రీగా. వాళ్ళిద్దరినీ కలిసి మొట్టమొదట ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలకు సంతానము కలగటాన్ని ఆదికాండములో దేవుడు ఏమని ప్రస్తావించాడు? ఫలించటము. దాన్ని మనమేమంటాం? గర్భఫలము అని అంటామంట. ఏ ఫలం ఇది? మనిషిలో నుంచి వచ్చేటువంటి ఫలం గర్భఫలం. గర్భఫలమును దేవుని వల్లనే మనం పొందగలం. గర్భఫలం ఇచ్చేటువంటి వాడు దేవుడే అయ్యున్నాడు. దేవుడు మొదట గర్భఫలాన్ని ఇచ్చి, గర్భఫలం ఇచ్చినటువంటి ఆ ఇరువురికే మరొక ఫలాన్ని గురించిన ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆదికాండం అందరికీ తెలుసు. గర్భఫలాన్ని ఇస్తాను మీకు అని చెప్పిన దేవుడే ఆ గర్భఫలము ఇచ్చే వరకు, ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక ఫలాన్ని తినొద్దన్నాడు. ఏ ఫలం అది? మంచి చెడులు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నాడు. గర్భఫలం ఇస్తానన్నాడు. అలాగే మంచి చెడులు తెలివిచ్చే వృక్ష ఫలముల విషయంలో వాళ్ళకి ఖచ్చితమైన ఆజ్ఞను ఇచ్చాడు. అయినా వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫల విషయంలో సంపూర్ణంగా వాళ్ళు జీవించాలి అంటే మరొక ఫలం విషయమే ఆజ్ఞనిచ్చాడు. ఇంకొక ఫలం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చేది. బైబిల్ నందు దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి మరొక ఫలం ఏంటంటే ఆదికాండం మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. ఇక్కడ ఇస్సాకు భూమిలో విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. దాన్ని ఏ ఫలం అంటాం మనం? భూఫలం. ఏ ఫలం ఇది? భూఫలం. భూఫలం అంటే మనం కష్టపడి వ్యవసాయం చేసినప్పుడు
భూమి ద్వారా వచ్చేటువంటి పంటని భూఫలం అంటాము. ఈ భూఫలం అనేది ఆదికాండములో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా భూఫలాన్ని పొందాడని రాయబడింది. ఈ భూఫలాన్ని పొందాలన్నా, భూఫలం పొందిన వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? భూఫలం పొందినటువంటి వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిర్గమాకాండం మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 19వ వచనములో ఒక సందర్భాన్ని చూస్తాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ఏం రాయబడింది అక్కడ? చూడండి, ఇక్కడ నీ భూమి ఏ ఫలంట? ప్రథమ ఫలములో మొదటి దానిని దేవుడిని యెహోవా మందిరమునకు తీసుకురావాలెనో. మీకు అర్థమవుతుందా? గర్భఫలము దేవుడు ఇవ్వాలి అంటే దేవుని ఆజ్ఞను అనుసరించేవారై ఉండాలి. భూఫలాన్ని దేవుడు నిరంతరంగా కలగ చేయాలి అంటే, భూఫలమును దేవుడు నిరంతరంగా పండించాలంటే, నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళే. పోయిన నెల వస్తే మారీష్ గారు నాన్నగారు అన్నారు, ఎక్కడంటే ఊడుపులు మమ్మరగా జరుగుతున్నాయి, ఇప్పుడు రాకుండా మళ్ళీ వస్తే బాగుండేది అన్నారు. అంటే అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కడి కోరికేంటి? నేను విత్తనం విత్తుతున్నాను, నాట్లు నాటుతున్నాను, అది బాగా పండాలని. బాగా ఫలించటం అనేది మనం కష్టపడి భూమి నందు వ్యవసాయం చేస్తే పండదండి. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా దాన్ని ఎవరు దీవించాలి? దేవుడు ఆశీర్వదించాలి. కానీ నీ భూఫలం అధికంగా ఉండాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు రాబో కాలంలో భూఫలము నూరంతలుగా పొందాలంటే, ఇప్పటి కాలం ముందు దేవుడికి ఇచ్చిన ఫలాలలో ఏ ఫలం దేవునికి ఇవ్వాలంట? ప్రథమ ఫలము దేవుని యొద్దకు తీసుకురావాలి. ఇది ఆజ్ఞ. ఇది చేసి మీరు చూడండి, మీ భూఫలం ఎంత అధికంగా ఉంటుందో నా మాట కాదు, దేవుని మాటగా మీరు చూడవచ్చు. ప్రథమ ఫలం అంటే మొదట పండిన పంటను మీరు దేవుని మందిరానికి తీసుకురావాలంట. ఇక్కడ ఎవరైనా తీసుకొస్తున్నారు? అలాగా తీసుకొస్తారా? మా ఏరియాలో అయితే జాంకాయ కాసిన ఫస్ట్ కాయ పట్టుకొస్తారు మందిరానికి వాళ్ళు. సొరకాయ కూడా ఫస్ట్ కాయ పట్టుకొస్తారు మందిరానికి వాళ్ళు. ఎందుకు ఆ ఆలోచన, ఎందుకు ఆ ఉద్దేశం? దేవుడు చెప్పాడు, నీ భూఫలం అధికంగా ఉండాలంటే ప్రథమ ఫలము దేవునికి తీసుకుని వెళ్ళాలి. ప్రథమ ఫలము దేవుని మందిరానికి మీరు తీసుకురండి. భూఫలాన్ని దేవుడు అధికముగా మీకు ఇస్తాడు. ఇలా గర్భఫలం మాత్రమే కాదు, భూఫలం మాత్రమే కాదు. యాకోబు రాసిన పత్రిక వచ్చేటప్పటికి అక్కడ 1వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం యొక్క భాగంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసమానమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి. అంటే ఈ మాటను బట్టి గర్భఫలం మాత్రమే కాదు, భూఫలం మాత్రమే కాదు, నీకు మేలు కలిగించే ఏ పని యందు ఫలితము అధికంగా దేవుడు ఇవ్వాలి అన్నా, నీవు ప్రయత్నించే ప్రతి ప్రయత్నములో ఫలం పొందాలి అంటే ఎవరివ్వాలంట? ప్రతి వరం ఇచ్చేది దేవుడే, ప్రతి ఈవి ఇచ్చేది దేవుడే. కానీ ఆ ఈవులను దేవుడు ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? గర్భఫలం ఎలాంటి వారికి ఇస్తాడు? భూఫలం ఎలాంటి వారికి ఇస్తాడు? ప్రతి పనియందు ప్రయత్నించే ఫలాలు దేవుడు ఎలాంటి వారికి ఇస్తాడు అంటే, యెషయా గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి ఆ గ్రంథమందు దేవుడు ఎలాంటి వారికి ఆయన శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేవాడుగా ఉంటాడు అనగా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకరు సొత్తు పట్టుకొనుపు నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవుడంట ఏ ఫలం ఇస్తున్నాడంట? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఫలం? క్రియాఫలం అంటే ఏంటి? సీతాఫలం తెలుసు, యాపిల్ ఫలం తెలుసు.
క్రియాఫలం అంటే, క్రియ అంటే ఏంటి? చేసిన పని, చేసిన కార్యాలు. దేవుడు అంటున్నాడు, న్యాయము జరిగించుట యెహోవానగు నాకిష్టం. ఎవరికి ఇష్టమంట? నాకు దేవుడికి చాలా ఇష్టమైన పని ఏంటంటే న్యాయంగా నడుచుకోవటం. ఆయనకి న్యాయంగా నడుచుకోవటం దేవుడికి ఇష్టం. అలా దేవునికి న్యాయంగా నడుచుకోవటం ఇష్టములలో ఆయన న్యాయం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇప్పుడు ఈరోజు మీరందరూ చక్కగా దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి వచ్చారు. వచ్చిన మీ అందరికీ ఒకే రకమైన ఆశీర్వాదం ఉండదు. దేవుడు ప్రతి ఒక్కరి రూపాలు కాకుండా వాళ్ళ క్రియలు చూస్తాడు. ఏం చూస్తాడు? క్రియలు, కార్యాలు, ప్రవర్తన దేవుడు చూస్తాడు. ఇక్కడ అంటున్నాడు, నేను క్రియాఫలములు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇక్కడ క్రియాఫలములు అంటే మీరు చేసిన కార్యాలను బట్టే దేవుడు ఫలం ఇస్తాడు. భౌతికంగా గర్భఫలమే కానీ, భూఫలమే కానీ, మరి ఏ ప్రయత్నం లేని ఫలమే కానీ, దేవుడు మీరు చేసినటువంటి క్రియలను బట్టే మీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. ఇక్కడ మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో కూడా మనం వెళ్ళినట్లయితే, ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, అక్కడ కూడా ఇర్మియా గారి ద్వారా కూడా దేవుడు అది తెలియపరుస్తాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? కనులారా. ఇప్పుడు కొంతమంది ఎవరి గురించి అడిగేటప్పుడు ఒకళ్ళ గురించి చెప్తూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు. ఇప్పుడు ఉదాహరణకి మారీష్ గారు ఉన్నారు. నేను దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మారీష్ గారు మంచి విశ్వాసం కలిగిన వాడు, మారీష్ గారు ఎంతో ప్రార్థన చేస్తాడు, మారీష్ గారు మంచి సేవ చేస్తున్నాడు, అతనికి కావాల్సిన ఆశీర్వాదాలు ఇమ్మంటే ఇవ్వడంట. దేవుడు ఒకరి గురించి మరొకరు చెబితే వినేటువంటి ఆ వ్యక్తి కాదు ఆయన. ఆలోచనలు ఆయనే గొప్పవాడు, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడంట. ఎవరు? నాకు మా రవి గారి మీద కోపం వచ్చి ఆయనకి వ్యతిరేకంగా దుర్మార్గముగా అతను పనులు చేస్తాడని ఆయనకు వ్యతిరేకంగా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు అతన్ని శిక్షించడండి. ఏదైనా దేవుడు తన కళ్ళతో చూసి నిర్ధారించుకుంటాడంట. ఆలోచనలు చాలా గొప్పవాడు. ప్రతి ఒక్కటి ఆయనే చూసి నిర్ధారించుకొని ఏం చూస్తాడంట? 2 ఉన్నాయి అక్కడ. 1 వాళ్ళ ప్రవర్తన దేవుడు చూస్తాడు. 2 వాళ్ళ యొక్క క్రియాఫలములు అన్నాడు. అక్కడ ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి క్రియాఫలాలు దేవుడిస్తాడు. అర్థమైందా? కనుక క్రియాఫలాలు అంటే కార్యములు, పనులను బట్టి దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. అలాగా దేవుడు మనకి భూసంబంధమైన వాటి యందు ప్రతి దాని యందు మంచి ఫలాలు దేవుడు ఇవ్వాలి అంటే మనము దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన కలిగిన వారికి 9 లక్షణాలు ఉంటాయి. ఈ 9 కలిగిన వాడే మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఈ 9 కలిగినటువంటి వాడికే క్రియాఫలము దేవుడు సంపూర్ణంగా ఇస్తాడు. అది ఇస్సాకులాగా భూఫలమే కానీ, హన్నాకులాగా గర్భఫలమే కానీ, హిజ్కియాలాగా ఆరోగ్య విషయమే కానీ, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క అవసరాలను బట్టి దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే మన క్రియాఫలం అనేది దేవునికి నచ్చినప్పుడు. అలా మన క్రియాఫలాలలో మనం ప్రవర్తన దేవునికి నచ్చాలంటే నీలో 9 లక్షణాలు ఉండాలి. వాటిని గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో ఏం చెప్పాడంటే 9 ఫలాలుగా చెప్పాడు. అయితే ఆత్మఫలమేమనగా అన్నాడు. అక్కడ ఏముంది? అక్కడ 1 ఫలము, ఆత్మఫలము. ఆ ఫలములో 9 రకాలైన గుణాలు ఉండాలంట. ఒక వ్యక్తిలో ఇన్ని రకాల గుణాలు ఉంటాయా? ఎందుకు కనపడవు? ఒక్కొక్కసారి మీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో
అసలు మారీష్ గారి గురించి మాకు 5-6 కనపడతా ఉంటాయి. ఒకప్పుడు చిన్న పిల్లలా ఉంటాడు ఆయన, ఒకప్పుడు సీరియస్గా ఉంటాడు ఆయన. అంటే మాకే ఇన్ని కనపడితే మా రమాదేవి గారికి ఆయన గురించి ఇంకెన్ని కనపడుంటాయి. అంటే ఒక మనిషిలో అనేకమైనటువంటి లక్షణాలు కనపడతా ఉంటాయి, అనేక లక్షణాలు. అందుకే యాక్టింగ్ చేసే వాళ్ళ గురించి ఏమంటారో తెలుసా? అసలు వీడి నవరసాలు పండించేస్తాడంట. ఏ రసాలు? నవరసాలు. ఏడుపు, కోపం, బాధ, క్రోధం, దుఃఖము, ఆనందం, ఇవన్నీ నవరసాలు కదా. కనుక ఆ నవరసాలు తర్వాత ఇక్కడ నవ ప్రవర్తనతో కూడినటువంటి క్రియలు ఉన్నాయండి. ఎవరైతే ఇక్కడ ఆత్మఫలము అనేటువంటి దానిలో ఈ 9 కలిగి ఉంటారో వారికి దేవుడు ప్రతి ఫలాన్ని సమృద్ధిగా ఇస్తాడు, పరలోకాన్ని కూడా ఇస్తాడు. ఏంటవి? 9 ఫలాలు. ఆ 9 ఫలాలు ఏంటంటే గలతీ పత్రికలో ఉంటుంది. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని వచ్చినాయి? 9 గుర్తుంటాయా? కొంతమంది పిల్లలకైతే 9 కంఠస్థం చేపిస్తారు. కొంతమంది ఇళ్లల్లో కూడా వాక్యాలతో పాటుగా ఈ 9 ఆత్మఫలాలు గోడ మీద రాసి ఉంటాయి. 9 ఫలాలు చెప్పటం వస్తేనే వాడి ప్రవర్తన దేవునికి నచ్చదు. 9 ఫలాలు చెప్పటంతో పాటుగా ఆ 9 ఫలాలు క్రియాపూర్వకంగా కూడా చూపించాలి. 9 ఫలాలు గుర్తుండాలి. అంటే ఆత్మఫలములో ఈ 9 లక్షణాలు గుర్తుండాలి. ఈ 9 యందు మన ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఆ 9 జ్ఞాపకం ఉండాలి. ఆ 9 యందు మన ప్రవర్తన దేవునికి ఎప్పుడైతే నచ్చుతుందో నిజంగా మీరు అనుకున్నట్లుగా మీకు ప్రతి ఫలాన్ని దేవుడిస్తాడు. అందులో ఒక్కొక్కటిగా మనకున్న సమయాన్ని బట్టి క్లుప్తముగా ధ్యానించుకుంటూ మనం వెళుతున్నట్లయితే ఆత్మఫలాలలో నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, నోడుసినటువంటి వాళ్ళు రాసుకోవాలి కూడా. మొదటి ఫలం ఏంటో తెలుసా? ఆత్మఫలాల్లో మొదటి ఫలం ప్రేమ. ఆత్మఫలాల్లో మొదటి గుణం చెప్పాలంటే దేవునికి నీ ప్రవర్తన నచ్చాలంటే నీలో కనపడవలసిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ ఉండాలండి. ప్రేమ అనేది కనపడాలి. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మీ అందరి దగ్గర ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వచనాలు ఉన్నాయో కంఠస్థ పెట్టడం కష్టమే. కానీ ఈ బైబిల్ అంతా మీకు అర్థం అవ్వాలంటే మీకు 2 అక్షరాల అర్థము, ఆ 2 అక్షరాల యొక్క స్వభావం మీకు వస్తే చాలంట. అక్కడ అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13లో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. ప్రేమ అనేది మీలో ఉంటే మీరు సాధించలేనటువంటిది ఏది ఉండదంట. ప్రేమ అనేది మీలో కనపడాలి. కానీ ప్రేమ అనేది మీలో కనపడాలంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మీరందరూ అనుకోవచ్చు, నాకు ప్రేమ లేకపోవటం ఏంటి? ఇప్పుడు మారీష్ గారు నాన్నగారికి మీకు ప్రేమ ఉందా అన్నాను అనుకో, నాకు ప్రేమ లేకుండానే నా కొడుకులు పెంచానా? నాకు ప్రేమ లేకుండానే వాళ్ళకి పెళ్లి చేశానా? నాకు ప్రేమ లేకుండానే మనమల కోసం ఉన్న ఆస్తిని దాచిపెట్టానా? అది ప్రేమ కాదా అంటాడు ఆయన. పిల్లలున్న చిన్న తల్లులు కూడా ఏమంటారు, నాకు ప్రేమ లేకుండా వాడిని ఎత్తుకుని పెంచుతున్నానా? అంటే ప్రేమ మనకు ఉందనుకుంటున్నాము, కానీ నువ్వు ఉందనుకున్న ప్రేమ దేవుడు కోరుకునే ప్రేమేనా? నువ్వు ఉందనుకున్న ప్రేమ దేవునికి నచ్చుతుందా? ప్రేమ అని అనుకుంటూ స్వార్థాన్ని చూపిస్తున్నావు నీవు. మీలో కనపడేటువంటి వాటిలో చాలామంది ప్రేమలో స్వార్థమే ఉంది. స్వార్థాన్నే ప్రేమ అనుకుంటున్నారు. స్వార్థము ప్రేమ కాదు. స్వార్థము ప్రేమ కాదు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎవరికి మాకు తెలియదు కాబట్టి వాళ్ళే చెప్తున్నాను నేను. ఇప్పుడు మారీష్ గారు వాళ్ళ నాన్నగారిని
ఇమీడియట్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోను, ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదని రోడ్డు మీద గెంటేసాడు అనుకో, వాళ్ళ నాన్నగారు ఏమంటారు తెలుసా? అసలు వీడు ఎలాంటి వాడు తెలిస్తే చిన్నప్పుడే వీడిని అసలు ఉండొచ్చేవాడు కాదంటాడు. అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు పెంచాడు ఆయన? వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత నా కొడుకు నాకు అండగా ఉంటాడు అనేది. అది స్వార్థమా, ప్రేమ? నాకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో పెంచావు. భార్య కూడా భర్తను ప్రేమించేది దానికే, భర్త కూడా భార్యను ప్రేమించేది దానికే. మరి నిజమైన ప్రేమలో ఏముంటుందో తెలుసా? నిజము కాని ప్రేమలో స్వార్థం ఉంటే, నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. ఏ ప్రేమ నిజం? స్వార్థము కాకుండా త్యాగాన్ని చూపించేది ప్రేమ. త్యాగాన్ని చూపించే అంతటి ప్రేమ మీలో ఉందా? త్యాగముతో కూడిన ప్రేమ మీరు కలిగి ఉండాలని చెప్పినటువంటి దేవునిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమను పంచిన క్రీస్తులో ఆ ప్రేమ ఉంది. అదే స్వభావం కలిగినటువంటి ప్రేమను మనం కూడా చూపించాలండి. మీలో ప్రేమ ఉందా అనే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు సహజంగా కొంతమంది ఎదురు ప్రశ్న వేస్తారు. ఏ ప్రశ్న తెలుసా? ఏ ప్రశ్న? నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా అన్నాడు అనుకో, నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా అంటారు. ఏమేస్తారు ఎదురు ప్రశ్న? నువ్వు జాగ్రత్తగా మాట్లాడన్నా నేను. ఇప్పుడు మన ఆశ్రయ గారితో మీరు జాగ్రత్తగా మాట్లాడండి అన్న వెంటనే ఏమంటాడు ఆయన? ముందు మీరు జాగ్రత్తగా మాట్లాడండి అంటాడు. అంటే మనిషి స్వభావం ఏంటంటే తనను ఏదైనా అంటే ముందు అది నీలో ఉందా అని అడుగుతారు కదా. అలాగే ఇప్పుడు దేవుడు నీలో ప్రేమ ఉండాలని చెప్తున్నాడు కదా. ఏ ప్రేమ? త్యాగపూరితమైన ప్రేమ. ఆ ప్రేమ ఉందా అసలు దేవునిలో ఉందా? ఏది కూడా దేవుడు తనలో లేకుండా మనలో ఉండమని దేవుడు చెప్పడు. ఎందుకనగా ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ప్రేమ అనేది ఎలా ఉంటుందో ముందు దేవుడే మనకు చూపించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ఇక్కడ దేవుడు తన వాక్య భాగములో మనకు తెలియపరిచాడు. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి. ఫస్ట్ ఎవరు ప్రేమించారంట? మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదండి. ఈరోజు బైబిల్ తరగతి పెట్టారు, సరే దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి, దేవుని విశ్వాసం ఉంది కాబట్టి మనం వెళ్ళి ప్రార్థన కూర్చుందాం అని మీరు మాత్రమే రావటం. ఏదో మా యొక్క రేజర్ల ప్రాంతంలో చాలామంది ఉన్నారు. టీవీ కాల కూర్చుని కొంతమంది ఉన్నారు, అరుగుల మీద కూర్చుని కొంతమంది ఉన్నారు. కానీ మేమైతే ఈరోజు వచ్చి ఇక్కడ క్లాసులో వాక్యం వింటున్నాము. దీన్ని బట్టి మా ఉద్దేశం ఏంటంటే మేము మాత్రమే దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి ఇక్కడికి వచ్చామని. దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు దేవుని ప్రేమించేస్తున్నావంటే మొదట ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఎవరు ప్రేమించారు? ఆయన. ఆ వాక్యం చదవండి. మనం ప్రేమిని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తమగుటకు తన కుమారుని పంపేను అనే మాట రాయబడింది. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది చెప్పాను కదా. ప్రేమ అనగానే అందులో ఏం కనపడాలి? త్యాగం. ఏం కనపడాలి? త్యాగం కనపడాలి. ప్రేమ అనగానే త్యాగం కనపడద్ది. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించిన దాని విషయంలో అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. అలాగూ దేవుడు మనుషులమైన మనల్ని ప్రేమించినందుకు ఆయన చేసిన త్యాగం ఏంటి? ఏం త్యాగం చేశాడో తెలుసా? పరలోకములో తన సింహాసనం మీద పక్కన కూర్చున్నాడు యేసుక్రీస్తు వారు. మనలను ప్రేమించి మన మీద ఉన్న ప్రేమతో ఆయన ఎవరిని త్యాగం చేయాల్సి వచ్చింది? తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే త్యాగం చేయాల్సి వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి, ఆ ప్రేమను కనపరచడానికి దేవుడు క్రీస్తు వారిని మన కోసం త్యాగం చేశాడు. సొంత కుమారుణ్ణి త్యాగం చేశాడు. అలాంటి త్యాగం ఈ రోజులు ఎవరైనా చేస్తారా? సొంత కుమారుణ్ణి త్యాగం చేయటం. కనీసం చిరిగిపోయిన బట్టలు కూడా ఎవరికెవరు మసికొట్టుగా మనమే వాడుకుందాం మళ్ళీ అంటారు.
సొంత కుమారుణ్ణే యేసుక్రీస్తు వారు తాను ప్రేమించిన మనుషులైన మన కొరకు ఆయన త్యాగం చేశాడు. అది ప్రేమ అంటే. నాకేంటి అనుకునేది ప్రేమ కాదు, నేనేమి ఇవ్వాలి అనుకునేది ప్రేమ. ఈరోజు చాలామంది కూడా దేవుడు నాకేం చేస్తాడు అనుకున్నట్లుగా వస్తున్నారు. అది ప్రేమ కాదు. దేవుని కొరకు నేను ఏం చేయాలి, ఎందుకంటే నా కొరకు దేవుడు ఎంత త్యాగం చేశాడు. నా కొరకు దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణే త్యాగం చేశాడు. పరలోకాన్ని నుంచి దేవుడు భూలోకానికి ఒక సామాన్యమైన మానవుడిగా యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. అది దేవునిలో ఉన్నటువంటి త్యాగం. దేవుడు ప్రేమించాడు, ఆయనలో త్యాగం ఉంది, క్రీస్తుని పంపించాడు. మరి క్రీస్తులో కూడా ప్రేమ ఉందా లేదా? క్రీస్తులో ఉందా? క్రీస్తు కూడా మనుషులను ప్రేమించాడు. ఆయన నేను ప్రేమిస్తాను కానీ త్యాగం చేయలేనని చెప్పాడా? ప్రేమిస్తాను కానీ నేను ఏది త్యాగం చేయలేను, ప్రేమించబట్టే ప్రేమిస్తాను అంతే. అంటే ఆ ప్రేమ కూడా స్వార్థమైందే. యేసుక్రీస్తు వాడు కూడా మనల్ని ప్రేమించి ఆయన చేసిన త్యాగం ఏంటి? ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో క్రీస్తు ప్రేమించి చేసిన త్యాగం, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే యేసుక్రీస్తు వారు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమకు గుర్తుగా ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? మరణము కాదంట, శిలువ మరణము పొందినంతగా ఆయన త్యాగం చేశాడు. దేవుడు ప్రేమించి ప్రేమలో త్యాగం ఉండాలి కాబట్టి క్రీస్తును పంపించాడు. క్రీస్తు ప్రేమించి ప్రేమలో త్యాగం ఉండాలి కాబట్టి నీ కొరకు శిలువ మరణాన్ని పొందాడు. ఇప్పుడు మీకు దేవుని మీద ప్రేమ ఉందా? నిజంగా మీకు దేవుని మీద ప్రేమ ఉంటే మీరు ఏం త్యాగం చేశారో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. దేవుని కొరకు మీరు చేసిన త్యాగం, దేవుని కొరకు మీరు వదులుకున్నటువంటి లాభాలు, దేవుని కొరకు మీరు విడిచిపెట్టుకున్నటువంటి సంతోషాలు ఎన్ని మనం త్యాగం చేసి ఉంటాం? ఏమి త్యాగం చేసినటువంటి వాళ్ళమై ఉన్నాం? దేవుడైతే నాకులాగా మీ కొడుకుల్ని త్యాగం చేయమని చెప్పట్లా, లేక క్రీస్తు అయితే నాకులాగా మీ ప్రాణాలు త్యాగం చేయమని చెప్పట్లా. ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు కూడా నన్ను ప్రేమిస్తే, యోహాను సువార్తలో చూసినట్లయితే 14వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ తెలియపరుస్తాడు ఆయన. మనము కూడా ఆయన ప్రేమించిన వాళ్ళమైతే మనం ఏం చేయాలంట? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చేయమన్నాడండి? మీరు నన్ను ప్రేమిస్తే లోక సంబంధంగా అజ్ఞానంతో మనుషులు మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడలేదండి. ఈ రోజుల్లో యవనస్తులలో అత్యంత భయంకరమైన సిచ్యువేషన్లు, సన్నివేశాలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి అంటది, నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ వంతుని మించి కాళ్ళలోకి దూకేయి అంటది. ఎందులోకి? అలా దూకేసి ఎంతమంది చనిపోలేదు. మన ఈ మధ్య ఒక అమ్మాయి అంటారా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే నువ్వు ట్రైన్ వస్తున్నప్పుడు ట్రైన్ నీకు దగ్గరకు వచ్చే వరకు కూడా 10 minutes కళ్ళు మూసుకుని ట్రైన్ నీ దగ్గరకు రాగానే నేను విదిలేస్తాను, అప్పుడు ఒక్కసారిగా ఎగిరి తప్పుకోవాలి, అప్పుడు నేను ప్రేమిస్తాను అందట. వీడు ఆమె మీద ప్రేమతో ట్రైన్కి ఎదురు నుంచున్నాడు, విదిలేసింది, వాడు పక్క తప్పుకోవటం లేట్ అయింది, ముక్కలైపోయాడు. అంటే ఆమె ఏమందంటే, నిజంగా నన్ను ప్రేమిస్తే ట్రైన్కి ఎదురు నిలబడు, నన్ను ప్రేమిస్తే కాల్లో దూకాయి, నన్ను ప్రేమిస్తే డబ్బులు ఎత్తుకురా. కానీ దేవుడు ఎలాగా నిన్ను చచ్చిపోమని చెప్పట్లేదండి. నీలో నిజంగా ప్రేమ ఉంటే నీవు నా ఆజ్ఞలను గైకొను చాలు. నా ఆజ్ఞలు భారమైనవి కాదు, బరువైనవి కాదు, ప్రాణం తీసే అంతటివి కాదు. దేవుడు నీతో మాట్లాడే సమయం వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విను. దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు తెలియపరచు. ప్రతి ఆదివారము ఆరాధనకు రా. ఇవేమన్నా కష్టమైనవా?
గంట 2 గంటలు ఉంటారే, మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు, మీ పనులు మీరు చేసుకుంటారు. కానీ ఈ 2 గంటలు మీరు చేసే పని ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమిస్తున్న దానికి నా ప్రేమ స్వార్థమైంది కాదు, నా ప్రేమ త్యాగంతో కూడిందని నిరూపించుకోవటానికి మీరు చేస్తున్న ఈ పని. ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలను కైక్కుంటారు. కనుక ఆయన ఆజ్ఞల ప్రకారముగా సులువైనటువంటి ఆయన పనిని మనం చేస్తే అప్పుడు మనము ఆత్మఫలములలో మొదటి ఫలాన్ని, అంటే మొదటి గుణాన్ని మనం కలిగి ఉంటాము. ఈ ప్రేమ అనేటువంటి స్వభావాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రేమకు దేవుడు క్రియాఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మొదటిది. కనుక గ్రహించండి, ఇప్పటి వరకు దేవుని మీద కానీ మనుషుల మీద కానీ మీకున్నది స్వార్థమా, ప్రేమ? వాళ్ళు ఏదో నాకు ఇస్తారు అని చేసుకునేది స్వార్థం. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నాకు ఇస్తాడనుకునేది త్యాగం. అందుకే దేవుడు అంటాడు, మీరెవరికి అప్పు ఇవ్వద్దు, తిరిగి మీకు భోజనం పెట్టి వాళ్ళకి భోజనం పెట్టద్దు. ఎవరికి పెట్టమంటే తెలుసా? పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఎందుకని? పేదవాడికి భోజనం పెట్టేటప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఆహారం లేక చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక గిన్నె పట్టుకుని వచ్చాడు. వాడికి మీరు ప్లేట్లో అన్నం పెడతా అని అడుగుతారా? నాకు ఎప్పుడు పెడతావు మళ్ళీ ఇదే ప్లేట్లు అని అడుగుతారా? భిక్షగాన్ని మనం అడగం. ఎందుకంటే అక్కడ ఫలితాన్ని ఆశించకుండా ప్రేమిస్తున్నారు మీరు. అదే త్యాగం. ఫలితాన్ని ఆశించేది ప్రేమ కాదు, అది స్వార్థంగా ఉంటుంది. కనుక దేవుడు నీకు క్రియాఫలం ఇవ్వాలంటే దేవుల్లో ఉన్నటువంటి త్యాగమైన ప్రేమ, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ మనమును కూడా కలిగినటువంటి వారమై ఉండాలి. ఇది ఒకటి, మొదటిది ప్రేమ. రెండవ ఫలములలో ఆత్మఫలములు రెండవది ఏంటో తెలుసా? సంతోషము. రెండోది ఏంటండి? స్త్రీలు చెప్పండి, రెండోది ఏంటి? సంతోషం. సంతోషం అనే ఫలం గురించి చెబుదాం అనుకుంటే మొఖాలు ఎవరిలో సంతోషం కనపడట్లేదు. ఎందుకని? సంతోషం లేదా? సంతోషం అనే ఫలం చెబుదాం అనుకుంటే అండి, సంతోషంగా చెప్దామనుకుంటే, మీరు సంతోషంగా ఉండాలనుకుంటే ఎవరో సంతోషంగా లేరు ఇక్కడ. కనుక సంతోషం అనే ఫలం మీలో ఉండాలి అంటే నిజమే. కొంతమంది విషయాల్లో సంతోషం లేకపోయి ఉండొచ్చు. మా పారంగ రవి గారికి సంతోషం లేదు, ఆయనకున్న సమస్య ఒకటి. కానీ సంతోషం లేకపోతే నువ్వు రావద్దని దేవుడు చెప్పట్లా. నీవు విశ్వాసాన్ని కలిగి వస్తే నీకు లేని సంతోషాన్ని దేవుడే కలగజేస్తాడు. కానీ ఆ సంతోషం అనేటువంటి దేవుడు ఇవ్వాలంటే, చెప్పా కదా, దేవుడు నీకు కావాల్సిన సంతోషాన్ని ఇవ్వాలంటే దేవునికి కావాల్సిన సంతోషం మన దగ్గర కనపడాలి. ఈ రోజుల్లో కొంతమంది సంతోషిస్తారు. సంతోషించే వాళ్ళు 3 రకాలండి. ఇందులో మీరు ఏ రకమో చెప్పండి. ఒక రకం ఎదుటివాడిని ఏడిపిస్తా ఈయన సంతోషిస్తూ ఉంటాడు. ఇదొక శాడిజం అన్నమాట. చాలామంది చూసారు, చిన్నపిల్లలు గిల్లి అది ఏడుతుంటే ఈ నవ్వుతూ ఉంటాడు. పక్కింటి వాళ్ళు గొడవ పెట్టి దెబ్బలాడుకుంటే సంతోషిస్తూ ఉంటాడు. ఇది భయంకరమైనటువంటి సంతోషం అండి. రెండో సంతోషం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని సంతోషపెట్టి వీళ్ళు బాధపడతా ఉంటారు. ఎదుటి వాళ్ళు సంతోషపెట్టి వీళ్ళని బాధపడటం అంటే, నిజంగా ఈరోజు మా రమాదేవి గారు ఉన్నారండి, ఆవిడకి ఫీవర్ అయినా మేము రాగానే పరిచర్య చేయాలి, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అని. నేను బాధపడినా పర్లేదు కానీ వాళ్ళు బాధపడకూడదు అనేటువంటి ఆలోచన. ఇది మంచిదేనా? ఎదుటివాళ్ళు బాధపడకూడదు, ఎదుటివాళ్ళు సంతోషంగా ఉండాలి, నేను బాధపడినా పర్లేదు అనుకునే ఆలోచన కలిగి ఉంటాం. మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మాట్లాడట్లా మీరెవరు? మంచిది చెడ్డదా? అది మంచిదే. కానీ అది చేస్తే ఇప్పుడు బాధపడతానే ఉంటాం మనం. ఎందుకని? ఇంక అందరూ సంతోషపరచాలి కదా. ఇంకా అలాగ అందరూ సంతోషపరిచి నీకు సంతోషం ఎప్పుడు? అది కూడా మంచిది కాదండి. ఎదుటివాడిని బాధపెట్టి నువ్వు సంతోషించడం అది మంచిది కాదు. ఎదుటివాడిని సంతోషపెట్టి నువ్వు బాధపడటం అది కూడా మంచిది కాదు. ఏది మంచిదో తెలుసా? ఎదుటివాడిని సంతోషపెడుతూ నువ్వు కూడా సంతోషించడం అనేది నిజమైనటువంటి సంతోషం. అలాంటి సంతోషం ఇవ్వగలిగిన వారు ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. నిన్ను సంతోషపెడుతూ ఆయన కూడా సంతోషిస్తాడు.
ఆయన సంతోషిస్తూ నీ జీవితాన్ని కూడా సంతోషకరంగా మార్చగలిగేటువంటి వాడు దేవుడు. అలాంటి సంతోషం అనే గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సంతోషం అనే గుణం నేను చెప్పాను కదా, ఈ ఆత్మఫలాల్లో షార్ట్గా నేను చెప్పే ప్రతి ఫలానికి కూడా ఈ ముగ్గురిని చూస్తాం మనం. దేవునికి సంతోషం ఉంటుందా, క్రీస్తుకు సంతోషం ఉంటుందా, మనలో సంతోషం ఉందా? ఈ సంతోషం అనేది దేవుడు ఎలా కలిగిన వాడుగా ఉంటాడంటే, నిజంగా దేవుడు కలిగి ఉన్నట్టుగా ఆలోచిస్తే మనం కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ఉదాహరణకి లూకాసు వార్త మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి 3 ఉపమానాలలో ఒక ఉపమానం మీ అందరికీ బాగా తెలుసు. అదేంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే అందులో చిన్నవాడు తండ్రిని ఎదిరించి తండ్రి మీద దెబ్బలాడి తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రికి ఆ కొడుకు మీద సంతోషమా, బాధ? ఏం కలుగుతుంది? బాధపడిన వాడుగానే ఉన్నాడు. సరే, ఈ కొడుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఆస్తి అంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. పాడు చేసి తిరిగి ఆ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కోపడ్డా, సంతోషించాడా? ఏం చేశాడు? అంటే ఆయనకు సంతోషం ఎలా వచ్చింది? మనకెందుకు సంతోషం రావట్లా? మనకెందుకు సంతోషం రావట్లేదు? ఒక రాజుగారు కథ ఉంటుంది. ఒక రాజుగారు మా యొక్క రవి గారు లాంటి ఆయనకి 7 మామిడి పళ్ళు ఇచ్చాడంట. ఈ 7 మామిడి పళ్ళు తీసుకుని ఆ 7 మామిడి పళ్ళు రోజుకొకటి తినమన్నాడు. ఈయన ఆ 7 దగ్గర పెట్టుకుని ఈరోజు నుంచే మొదలు పెడితే, ఈరోజు ఏ వారం? మంగళవారం. సోమవారానికి అయిపోతాయి. రేపు నుంచి మొదలెడితే మంగళవారం కూడా తినొచ్చు. ఇప్పటి నుంచే బాధ, మంగళవారానికి లేదని. ఇప్పటి నుంచి వారానికి ముందే మంగళవారానికి లేదని బాధ అని చెప్పి ఆ రోజు తినకుండా తెల్లారి తిందామని దాచాడంట. దాయిగానే ప్రొద్దునికి 7 మామిడి పళ్ళు, ఒక మామిడి పండు కుళ్ళిపోయింది. ఓపెన్ చేసి చూసి ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో, 7 మామిడి పళ్ళు, ఒక మామిడి పండు కుళ్ళిపోయింది. ముందు కుళ్ళిపోయిన దాన్ని తినేసి రేపు పొద్దున మంచిది తిందాం అనుకున్నాడంట. సరే, కుళ్ళిపోయింది తినేసాడు పాపం, కడుక్కుని శుభ్రంగా. మళ్ళీ తెల్లారి ఓపెన్ చేస్తే ఇంకొకటి కుళ్ళిపోయిందంట. మళ్ళీ ఏంటనుకున్నాడు? సరే, ఈరోజు కుళ్ళిపోయిన దాన్ని తినేసి రేపు మంచిది తిందాం. మళ్ళీ 3వ రోజు చూస్తే ఇంకొకటి కుళ్ళిపోయిందంటే ఇలాగా వారం రోజులు ఏం తిన్నాడు? కుళ్ళిపోయిన కాయలే తిన్నాడు. తిన్నందుకు సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం లేదు. అదే ఇతను ఫస్ట్ రోజే మంచి కాయ తింటే రోజేం తినేవాడు? రోజు మంచి కాయలే తినేవాడు కదా. అంటే దేవుడు సంతోషం ఇచ్చినా ఆ సంతోషాన్ని సంతోషంగా భావించలేని పరిస్థితులలో లేని దాని గురించి బాధపడుతూ ఉన్నదాని జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు. ఇక్కడ దేవుడు అలా ఆలోచించలేదండి. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరకు రాగానే చూసి, ఎంత డబ్బులు అట్టుకెళ్ళావు, ఎక్కడ తిరిగావు, ఎలా పాడు చేశావు, ఎలా బతికావు, జరిగిపోయింది ఎందుకు? ఇప్పుడు వాటి గురించి ఆలోచించలేదు. జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం, దాన్ని మనం ఏం చేయలేం. నీవు వచ్చావు చాలు, నీతో సంతోషంగా ఉంటానని చెప్పి ఆ కుమారుని దగ్గరికి చేరతీసి అతనితో పాటుగా దేవునితో పాటుగా వాళ్ళందరినీ కూడా సంతోషించమని అక్కడ తెలియపరిచాడు. అది తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంభాషణ కాదండి, ఉపమానమే. కానీ పరలోకమందున దేవుడు మనుషుల విషయంలో చూపించేటువంటి సంతోషం. ఆయన ఎలాంటి అపరాధములు చేసినా ఉన్న మంచి దాని యందు ఆనందించేటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడూ కూడా మీరు ఏదైనా జరిగించేటప్పుడు, పని చేసేటప్పుడు కూడా ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. పని చెయ్యని వాడు కష్టాన్ని చూసి పారిపోతాడు. పని చేసేవాడు ఆ కష్టంలో ఉన్న సుఖాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణ చెప్తున్నానండి, మీరు 9 గంటల నుంచి 12 గంటల వరకు నిలబడే భోజనం పని చేయాలి. 12 గంటల నుంచి 1 గంట వరకు ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మంచి బిర్యానీ పెడతారు. ఇప్పుడు పని చేసేవాడు ఏది ఊహించుకుంటే పని చేస్తాడు? 3 గంటలు పని చేయాలి. ఎవడు చేస్తాడు? ఎవరి నుంచి ఉంటాడు అనుకుంటే పని చేయడండి.
3 గంటల నుంచున్న తర్వాత ఒక మేలు ఉంది అనుకున్నవాడు పనిచేస్తాడు. అలాగే జరిగిపోయిన కాలంలో ఉన్న బాధలను బట్టి ఆలోచిస్తే మీరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే దేవుడు గడిచిన కాలంలో మీరు చేసిన పాపాలు ఆయనే జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ పాపాలు విడిచిపెట్టేశాడు కాబట్టే, ఆ పాపాలు క్షమిస్తున్నాడు కాబట్టే, ఆ పాపాలు బాప్తిసం ద్వారా తీసివేస్తున్నాడు కాబట్టే నిన్ను చూడగానే దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అలాగే మనమును కూడా దేవుని విషయంలో సంతోషించగలిగిన వారమై ఉండాలండి. చాలామందికి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి చేయని పని గుర్తొచ్చి అతని విషయంలో బాధపడతా ఉంటారు. చెయ్యని దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, చేసేదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుని దగ్గరకు వచ్చి కూడా చాలామంది నాకు ఈ బలహీనత ఉంది, దేవుని స్వస్థ కలగ చేయలేదు, నేను చదువుకున్నాను నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, పంట వేసాను ఈ సంవత్సరం పంట రాలేదు, ఇంకెప్పుడు ఇలా అనుకుంటే దేవుని దగ్గర కూడా ఏం చేస్తారు? మీరు బాధపడుతూనే ఉంటారు. దేవుడు చేయని ఒక్క దాని గురించి బాధపడతా, దేవుడు చేసిన అనేకమైన వాటి అందు మీరు దేవునికి ఎదురు తిరిగే వాళ్ళగా ఉండకూడదు. దేవుడు తిరిగి వచ్చిన కుమారుని సంతోషంతో నీ వచ్చావు చాలు అని చేర్చుకున్నాడు తప్ప పాత లెక్కలేమీ అయినా అడగలేదు. అందును బట్టి ఆయన తన సంతోషాన్ని అక్కడ ఉపమానంలో తెలియపరిచాడు. ఇది దేవుల్లో మనం చూసే సంతోషం అయితే, క్రీస్తులో కూడా ఎలాంటి సంతోషం ఉందో తెలుసా? క్రీస్తులో కూడా సంతోషం. ఆయన సంతోషం ఎలాంటిదంటే, యోహాను సువార్తలో 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కూడా మనుషుని విషయంలో ఎలాంటి సంతోషాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అనగా, యోహాను సువార్త 15వ వచనంలో, నా యందు మీ సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ మాటలన్నీ మీకు ఇక్కడ అన్నాడండి. ఆయన కూడా సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ సంతోషాలన్నీ పరిపూర్ణమవుతాయి. మీ సంతోషాలేంటి? మీ సంతోషాలేంటి? వివాహమైన వాడికి పిల్లలు కావాలి, సంతోషం. చదువుకున్న వాడికి ఉద్యోగం ఉండాలి, కుటుంబం ఉన్నవాడికి ఇల్లు ఉండాలి, వ్యవసాయం చేసేవాడికి పంట ఉండాలి, బలహీనమైనవాడికి ఆరోగ్యం ఉండాలి, ఆత్మసంబంధంగా పరలోకం వెళ్ళాలి, రక్షణ పొందాలి, క్రీస్తులో బలపరచబడాలి. ఇవి నీ సంతోషాలు. నీవు కోరుకునే సంతోషాలన్నీ దేవుడు ఇవ్వాలంటే ముందంట మన యందు ఎవరు కనపడాలంట? క్రీస్తుకి మన యందు సంతోషము కలగాలంట. ఆయన కూడా అంటున్నాడు, నేను సంతోషించాలి, నాలో కూడా సంతోషం కనపడాలి. ఎప్పుడు కనపడదంటే మిమ్ములను బట్టి. కనుక మన యందు క్రీస్తుకు సంతోషం కలిగితే, క్రీస్తు సంతోషం అంటే యేసుక్రీస్తు నామమును బట్టి బాప్తిసం పొందినప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? ఆయనకి మాత్రమే కాదు, పరలోకమున్న దేవునికి మాత్రమే కాదు, పరలోకమున్న దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు. పాపములో ఇంకా ఉన్నవారు, బాప్తిసం పొందకుండా ఇంకా ఉన్నవారు, బాప్తిసం పొంది పాప క్షమాపణ కొరకు క్రీస్తుని సంతోషపరచగలిగితే అని చెప్పాడు, మీ యందు నాకు ఆ సంతోషం ఉంటే మీ సంతోషాలన్నీ నేను సంపూర్ణము చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఆయన తెలియపరిచాడు. కనుక తండ్రి సంతోషాన్ని కోరుకుంటున్నాడు. అది స్వార్థమైంది కాదు, మనముగా ఆయన దగ్గరికి వస్తే చాలు. క్రీస్తు సంతోషాన్ని కోరుకుంటున్నాడు, అందులోనూ స్వార్థము లేదు, ఉచితముగా ఇచ్చేటువంటి బాప్తిసాన్ని పొందితే చాలు. అలాగే మనల్ని కూడా ఆయన ఎలా ఉండమన్నాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయాలంట? ఎప్పుడు సంతోషంగా ఉండాలంట. ఎక్కడ? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును మీరు ఆనందించండి. మనం ఎక్కడ ఆనందించాలంట? దేవుని యందు ఎల్లప్పుడూ మీరు సంతోషించండి. ఇది మీ సంతోషం. ఈ సంతోషం ముందు మీకు కనపడాలి. ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన స్థలానికి, ఉదాహరణకి ఒక మంచి సినీ యాక్టర్ వచ్చాడు, మీ ఊర్లో మీరు ఒక్కరే చూడటానికి వెళ్ళారు, అది సంతోషమా? ఒక్కరోడు అయితే ఏకంగా గంతులేసుకుంటా ఊరందరికీ చెప్తున్నాడు, కొత్త సినిమా వచ్చిందంట, ఫస్ట్ ఆడే చూసేసాడంట. ఏంటది? సినిమా. కనుక సినిమా నేనే చూసేసాను ఫస్ట్ అనేది సంతోషం కాదంట, నేనే ఫస్ట్ కొనుక్కుని అనేది సంతోషం కాదంట. ఏదైనా ఒకటి కొత్త వచ్చేసాలు, ఆ కొత్త వస్తువు కనుక ఫస్ట్ మీరే కొనుక్కుంటే ఎంత ఆనందిస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు కలిగి ఉన్న వాటిని బట్టి కాదు,
మీరు ప్రార్థనకి వెళ్ళినందుకు మీకు సంతోషం కలగాలంటే ఎలా కలగాలి? నిజంగా వెళ్ళేటప్పుడు ఆ సంతోషం కలుగుతుందా? 9 అయిపోయింది, ఈ పాటగా సీరియల్ అయిపోయి ఉంటుంది, ఆమె చూసేసింది, నేను చూడలేకపోయానని బాధ. కానీ దేవుడు ఏమంటున్నాడు? నటన చూసిన వాళ్ళకంటే నిజాన్ని విన్న నీవు సంతోషించాలి. ఇది సంతోషమనే ఫలం నీలో ఉంటే, సంతోషమనే ఫలం నీలో ఫలించడానికి అర్హత నీకుంటే, దేవుడిని ప్రవర్తనకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే క్రియాఫలం ద్వారా దేవుడు సహాయం చేయాలంటున్నాడు. మీరు ఆనందించండి, ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఎలా ఆనందించాలంట? తర్వాత వచ్చి చదువుకున్నట్లు చూడండి, 4వ అధ్యాయంలో, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. వచ్చేసరి ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతింపకడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఏం చేద్దారండి ఇక్కడ? మీరు దేని విషయమై చింతించొద్దు. నిజమైన విశ్వాసం కలిగిన వాడికంట ఏ విషయమై కూడా చింతే రాదంట. బైబిల్లో యోబు ఉన్నాడు కదా, యోబు గారి కళ్ళంట నీళ్ళు వచ్చినాయా? ఏడ్చాడా? ఆయనకు వచ్చిన బాధలకు ఆయన చింతపడ్డా? ఆయన బాధపడకపోవడాన్ని చూసి భార్యకే కోపం వచ్చింది. ఏంటి అసలు నీకు ఏం బాధపడవేంటి? అయిపోయినా బాధపడవు, అయిపోయినా బాధపడవు, పిల్లలు పోయినా బాధపడవు, అసలు నువ్వు మనిషిపోయినా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంటే యోబుకి ఆ పరిస్థితుల్లో కూడా బాధ లేదు, అప్పుడు కూడా ఏం చేస్తాడని తెలుసా? సంతోషిస్తున్నాడు. అలాగే దేవుడు ఏమన్నాడంటే, నీకు సమస్యలు రావని చెప్పను, బాధలు రావని చెప్పను, కష్టాలు రావని చెప్పను, కానీ శ్రమల యందును కూడా నీవు సంతోషించగలగాలి. మీ సహనము సకల జనులకు తెలియపరచనీయుడి. మీ యొక్క ప్రతి అవసరమును బట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసి ప్రతి విషయమందును కూడా మీ విన్నపాలు ఎవరికి చెప్పాలంట? దేవునికి తెలియచేయండి. మనుషులకు చెబితే మీ బాధ తగ్గుతుంది అనుకుంటారేమో, మనుషులకు చెబితే వాస్తవంగా ఈ రోజుల్లో ఆ బాధ ఇంకా ఎక్కువ అవుద్దండి. ఏమవుద్ది? ఎక్కువ అవుద్ది. ఉదాహరణకి ఇప్పుడు మా రమేష్ గారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఆయనకి అనివార్య కారణాన్ని బట్టి ఉద్యోగం పోయింది. తనకు ఉద్యోగం పోయిన విషయాన్ని నాసరే గారికో రవి గారికో చెప్పాడు అనుకో, వాళ్ళకి చెప్పటం వల్ల ఆయనకి ఓదార్పు కలుగుతుందా, బాధ కలుగుతుందా? నేను చేసి గవర్నమెంట్ ఉద్యోగం నాకు పోయింది అన్నాడు అనుకో, అనుకుంటాడు పాపం వాళ్ళు ఓదారుతారేమని. వాళ్ళు కూడా అవునా నిజమా అంటారని. తర్వాత ఏమంటారో తెలుసా? వీడు ఏం చేస్తే పోయిందో, అసలు చెప్పకపోతే ఏ గొడవ లేదు, చెప్పిన కానీ వీడు ఏం చేస్తే పోయిందో, ఎందుకు తీసేశారో, ఈ మాటలు ఇంకా ఎక్కువైపోతాయి. అందుకంటున్నాడు, నీకు సమస్య చింత వస్తే మొదట దేవునికి చెప్పు. ఎందుకనగా ఆయన మాత్రమే నీ సంతోషాన్ని సంపూర్ణం చేసేవాడై ఉంటాడు కనుక ఎప్పుడు కూడా దేవుల్లో ఉన్నందుకు సంతోషించు, దేవుని దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషించు. నీవు ఆదివారం ప్రార్థనకు వచ్చినందుకు 500 పోయినాయా, బాధపడద్దు. నువ్వు బాప్తిసం పొందినందుకు ఒక చోట బోధిని పెట్టలేదా, బాధపడొద్దు. నువ్వు క్రైస్తవుడిగా మారినందుకు నీ పిల్లల విషయంలో ఆ ధనవంతుల సంబంధం రాలేదా, బాధపడొద్దు. దేవుల్లో ఉన్నందుకు సంతోషించు. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నీ సంతోషాలన్నీ సంపూర్ణం చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే అనేది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ దేవుడు మాత్రమే నాకు సంతోషాన్ని కలగజేస్తాడు అని దేవుల్లోనే సంతోషాన్ని వెతికేవారు మాత్రమే ఈ సంతోషం అనే ప్రవర్తన కలిగిన వారై ఉంటారు. అలాగాక మధ్యలో సంతోషిస్తా, పేకాట్లో సంతోషిస్తా, టీవీల దగ్గర సంతోషిస్తా, నేను సంతోషంగానే ఉన్నాను అనుకుంటే షుగర్ బీపీలు తప్ప ఏముండవు. దేవునిలో సంతోషించండి చెప్పాడు ఆయన. మీ సంతోషాలన్నీ దేవుడు సంపూర్ణం చేసి ఆశీర్వాద స్థితిలోని దేవుడు ఖచ్చితంగా తీసుకుని పెడతాడు.